ప్రతిదాన్ని అలా పట్టుకొని చేయబట్టే మీరు అనవసరమైన మాట్లాడండి దయచేసి. మంచి ప్రభుత్వంలో సెకండ్ కూడా కరెంట్ పోతున్నాం అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సార్. నేను అది కూడా టంకిస్తున్నాను సార్. కరెంట్ గురించి నేను చెప్పేది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాటేపాటి గారు నీకెందుకు నొప్పి వస్తుంది స్వామి? మీకున్నటువంటి విలువ కూడా పోతే నేను చెప్తున్నా. వాళ్ళకి ఇదే తెలియట్లా. ఓకే ఓకే శివపార్వతి గారు, ఆధారాలు మాయమవుతున్నాయి. ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు విచారణ జరుగుతున్నప్పుడు అది సిట్ అధికారులు చూసుకుంటారండి. మనకు ఒక టైం ఇచ్చారు, ఆ టైం లోపు సబ్మిట్ చేయాలి, ప్రజల ముందు వివరాలు బయట పెట్టాలి, అప్పుడు మీరు మాట్లాడాలి. వాళ్ళు ఏ వివరాలు బయట పెట్టకపోతేనో అది ఎలా జరిగింది, ఆ ఇన్సిడెంట్ సాయి కృష్ణకి ఏమైంది, ఎలా జరిగిందని పోలీసులు చేయలేకపోతేనో, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ సరిగా చేయలేకపోతేనో అప్పుడు ఇలాంటి అభ్యంతరాలన్నీ వ్యక్తం చేయడం అర్థం ఉంటది. కానీ ఇంకా ఎందులో ఏమీ లేకుండానే విచారణ జరుగుతున్న టైంలోనే, అరెస్టులు జరుగుతున్న టైంలోనే, ఆయన ప్రాపర్ గా కంట్రోల్ రూమ్ తీసుకెళ్లి విచారణ జరుగుతున్న టైంలోనే అవి మిస్ అయినాయి, ఇవి మిస్ అయినాయి, అక్కడ CCTV ఫుటేజ్ లేదు, ఇక్కడ లేదు అంటే, ఎక్కడ లేకపోయినా తెచ్చే బాధ్యత సిట్ చూసుకుంటది. ఎక్కడ ఈ ఎవిడెన్స్ లేకపోతే ఇంకొక ఎవిడెన్స్ కోసం తవ్వుతారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉంటది. వాళ్ళ పద్ధతి, వాళ్ళు ఎక్కడి నుంచి అరెస్ట్ చేశారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అవన్నీ తీయాల్సిన బాధ్యత సిట్ అధికారుల చేతిలో ఉంది. వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేసిన వ్యక్తిని CI నాగరాజుని రేపు మ్యాజిస్ట్రేట్ ముందు పెడితే మొత్తం వివరాలు సేకరించారు. ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఆ ప్రాసెస్ జరిగిద్దండి. మనకు టైం ఇచ్చినప్పుడు ఆ టైంలో వివరాలు వెల్లడిస్తారు. శివపార్వతి గారు, మళ్ళీ ఏంటి మాటలు? నాకు ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి? విషయం ఒకటైతే వేరే, అంటే మన పవన్ కళ్యాణ్ గారు మీరు ఎవరో మాట్లాడలేదు, మీరు సీరియస్ గా మాట్లాడండి, ప్రతిదానికి నేనే రావాలా అని చెప్పి సీరియస్ అయ్యారని చెప్పి మనం ఉన్నామని చెప్పడానికా? మనమున్నామని చెప్పడానికి కాదండి. ఎక్కడా లేనట్టుగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎందుకు పోటీ చేశారని కొత్త వాదన ఎత్తుకొని వింత వాదన, వింత ప్రవర్తన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేస్తున్నారు. కాబట్టే ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఒక కులానికి అంటగట్టి ఆ కులాన్ని నీచంగా అన్ని కులాలకు దూరం చేసే కుట్ర జరుగుతుంది. కాబట్టే ఆ కులాన్ని గౌరవించకుండా ఆ కుల వ్యక్తులను కూడా, ఇది ఎలా అయిపోతుందంటే అండి, సమాజంలో ఇన్ని కులాలు, SC ST BC మైనార్టీలు అందరూ ఉన్నాగా, కానీ ఎక్కడ ఏది జరిగినా అదంతా వదిలేసి ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్స్ కాపులకు సంబంధించి జరిగితే దాన్ని చిలవలు పలవలుగా చేసి చింపి చాటంతా చేసి కాపులు ఏదో ఒక అంటరాని వ్యక్తుల్లాగా క్రియేట్ చేసే పరిస్థితిని వైఎస్ఆర్సీపీ పార్టీ భుజాల మీదకి ఎత్తుకుంది. ఇది తప్పు విధానం కాబట్టి మేము గట్టిగా ఖండించాల్సి వస్తుంది. అసలు తలకి తోకకి సంబంధం లేనట్టుగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎందుకు పోటీ చేయాలంటారు? మరి ఎక్కడ పోటీ చేయాలనేది వీళ్ళు నిర్ణయిస్తారా? అప్పుడు వీళ్ళు నిర్ణయించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోటీ చేయాలో కూడా మేము నిర్ణయిస్తాం. అప్పుడు మేము నిర్ణయించిన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని పోటీ చేయమనండి. ఎందుకు ఇట్లా ఒక పార్టీకి సంబంధించి ఎవరు ఎక్కడ పోటీ అంటే, దానికి అసలు ఆ పోటీకి వీళ్ళు మాట్లాడే విధానానికి ఏమన్నా అర్థం ఉందండి? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎందుకు కాపు మీటింగ్లు మాత్రమే పెట్టారు? ఎందుకు BC మీటింగ్లు పెట్టలేదు? ఎందుకు SC మీటింగ్లు పెట్టలేదు? ఎందుకు మైనార్టీ మీటింగ్లు పెట్టలేదు? నేను ఒకటే క్వశ్చన్ అడుగుతానండి. కాపులు మీకు అంత అలుసుగా కనపడుతున్నారా? మీకోసం పేరు మార్చుకున్న రెడ్డిగా పేరు మార్చుకున్న పద్మనాభ రెడ్డి గారు ఈ రోజు హాస్పిటల్లో 10 రోజుల నుంచి పడున్నాడు. మరి ఆయన ఏమాత్రం పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయనకేదో హెల్ప్ కావాల్సి వచ్చి మీకు ఫోన్ చేసినా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదంట. మరి మీకోసం ఆయన పేరు కూడా మార్చేసుకున్నారు కదా. ఏది మీ కాపుల మీద ప్రేమ? ఈ కపట కుటిల కుట్రపూరితమైన ప్రేమ చూపిస్తా కాపుల్ని అన్ని కులాలకు దూరం చేస్తూ వాళ్ళని హేళనగా, నీచనగా ఒక రాజకీయ యంత్రంగా వాడుకునే ప్రాసెస్ లో ఇలా ఉన్నారు. కాబట్టి మేము గట్టిగా రిడాట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మేము మాట్లాడాల్సిన పరిస్థితి తెప్పించారు. ఏంటి ఆయనకి ఏం సాయం కావాలి ముద్రగడ గారికి? ఆయనకి ఏం సాయం కావాలో ఆయన ఫోన్ చేసినప్పుడు వీళ్ళు రెస్పాండ్ అయితే తెలిసేదండి ఆయనకి ఏం సాయం కావాలో. వీళ్ళు కాదండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఎప్పుడు ఏమనలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా అభిమానం కదా, పోనీ ఈయనే మాట్లాడొచ్చు కదా, ఏముంది? ఈయనేమన్నా సాయం చేయొచ్చు కదా. మాకు ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి మాకు సాయం అవసరం ఉందని కాల్ వస్తే ఖచ్చితంగా మేము నిలబడతామండి. నిలబడకుండా ఏముండవు. కాల్ రాపోయినా కూడా నిలబడొచ్చేమో చెప్పలేను వాటిని. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన పేరు కూడా మార్చుకున్నారు. ఎవరు చేయలేని సాహసం, చరిత్రలో లిఖించబడాల్సిన అధ్యాయం అది. ముద్రగడ పద్మనాభం గారు చేసిన పని చిన్న పని కాదు. అది ఒక కాపుగా పుట్టి
ఎవ్వరు నేను కాపును కాదు నేను రెడ్డిని అని తగిలించుకున్నాడంటే ఆయన ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆయన భక్తిని చూపించారు. అలాంటి వ్యక్తి 10 రోజులుగా హాస్పిటల్లో ఉంటే నిజమైన ఈ కాపు ప్రేమి, ఈ కాపు మీద వల్లమాలిన అభిమానం, దిక్కుమాలిన అభిమానం ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళి పరామర్శించలేదని నేను ఒకటే సూటిగా క్వశ్చన్ చేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర ఆన్సర్ ఉందా చెప్పడానికి మీకు? ఆయన మీకోసం పేరు మార్చుకున్నాడు.